యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? ఆయన సృష్టికర్త అయిన దేవుడు మాత్రమేనా? చాలా మందికి మనకి తెలుసు యేసుక్రీస్తు ఎవరు అని అంటే ఆయన దేవుని యొక్క స్వరూపి, అదృశ్యమైన దేవుడు. మరి అదృశ్యములో దేవుడు ఉండగా ఆయన ప్రతిబింబముగా, ప్రతిరూపముగా ఈ భూమిలోనికి వచ్చిన మరి ఆ దేవుడిని యేసులో మనం చూస్తాం. ఆ యేసుక్రీస్తు సృష్టికర్త అయిన దేవుడు అని చెప్తూ ఉంటారు. మంచిదే. ఇంకా ఎవరండి యేసు ప్రభువారు అని అంటే పాపులను రక్షించువాడు. అవును, నిజంగానే ఆయన పాపులను రక్షించినవాడు. పాపము నిమిత్తము మన యొక్క పాపమంతా ఆయన వేసుకొని పాపిగా మారిపోయిన ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పాపాన్ని, మరణాన్ని, బానిసత్వాన్ని, దాస్యత్వాన్ని, సమస్తాన్ని ప్రభువారు కొట్టివేసి ఆయన పాపులను నీతిమంతులుగా మార్చిన దేవుడు. అవును, ఆయన పాపులను రక్షించే దేవుడు. ఇంకెవరయ్యా దేవుడు? యేసు ప్రభువారంటే సృష్టికర్త అయిన దేవుడు అన్నారు, పాపులను రక్షించేవాడు అన్నారు. మరి ఇంకెవరయ్యా యేసు ప్రభువారు అని అంటే ఆయన అద్భుతాలు చేయువాడు. యేసు ప్రభువారు ఎవరంటండి? అద్భుతాలు చేయువాడు. మీలో ఒక్కొక్కరిని ప్రశ్న వేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క జవాబు ఇస్తారు. యేసు ప్రభు ఎవరు అని అంటే చక్కగా అద్భుతాలు చేస్తాడని. ఈరోజు యేసు ప్రభువారు ఎవరు అని అంటే మన బాధను అర్థము చేసుకునే దేవుడు కూడా. ఆమేన్. ఈ లోకంలో మనం చూసినప్పుడు మన బాధలు వినేవాళ్ళు ఉన్నారు, మనతో పాటు కన్నీరు కార్చే వాళ్ళు ఉన్నారు, మనతో పాటు అయ్యో అనేవాళ్ళు ఉన్నారు. మన బాధలు మన హృదయానికే తెలుస్తాయి. ఎవరి కుటుంబంలో ఉన్న బాధలు వారికే ఉన్నాయి. నీ బాధను తీసుకొచ్చి వారికి ఇస్తే వారు ఆ బాధని తీసుకోలేరు. ఎందుకంటే నాకెందుకయ్యా బాబు, నాకున్న బాధలే నాకున్నాయి, నాకున్న తలనొప్పులే నాకున్నాయి, మళ్ళీ నీ తలనొప్పి నాకెందుకు అంటారు. అవునా కదా? అవునా అంటారా? వినేవాళ్ళు ఉన్నారు, మన బాధలు వినేవాళ్ళు ఉన్నారు, పంచుకునే వాళ్ళు ఉన్నారు, అయ్యో అనేవాళ్ళు ఉన్నారు, కన్నీరు తుడిచే వాళ్ళు ఉన్నారు. కానీ మన బాధను తీర్చేవాడు మన యేసయ్య. ఆమేన్. మన బాధను తీర్చేవాడు, మన బాధలోనికి వచ్చేవాడు, మనల్ని ఆ బాధలో నుంచి బయటికి లాగేవాడే మన సృష్టికర్త అయిన యేసయ్య. ఆమేన్. ఆయన అన్ని విధాలుగా సంపూర్ణంగా ఆయన గుణాలను లేకపోతే ఆయన చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ మానసికంగా అలాగే మన యొక్క జీవితంలో మనం వెళుతున్న ఆ యొక్క బాధను తీర్చే దేవుడు. ఈ రాత్రికాల సమయమున నువ్వు ఎవ్వరికి చెప్పుకోలేని బాధలో ఉన్నావా? నువ్వు ఎవ్వరికి చెప్పుకోలేనటువంటి లాసులను ఉన్నావా? అయ్యో నేను కన్నీరు కారిస్తే ఎదుటి వారు చులకన చేస్తారేమో, అయ్యో నేను బాధను పంచుకుంటే ఎదుటి వారు నన్ను హేళన చేస్తారేమో, అయ్యో నేను బాధను పంచుకుంటే ఆహా భలే అయ్యిందని చెప్పి ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారేమో. ప్రియమైన బిడ్డ, దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, నీ హృదయ భారాన్ని ఈ రాత్రి దేవుడు ఆయన మీద వేసుకొని బాధని తీర్చే దేవుడుగా ఉన్నాడు. ఆమేన్. ఆ బాధ తీర్చే దేవుడు ఒకరోజు ఒక ఊరికి వెళ్ళాడట. ఆ ఊరు పేరు ఏంటంటే నాయిను అనే ఊరు. ఆమేన్. ఒకసారి చూద్దామా? లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయము 12వ వచనము నుంచి 17వ వచనం వరకు చదవండి. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేది. ప్రభువు ఆమెను చూచి ఆమె కనికరపడి 7వ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి
భార్యను ముట్టగా ఉమ్. మోయుచున్న వాళ్ళు నిలిచిరి. ఉమ్. ఆయన చిన్నవాడ ఉమ్. నెమ్మది నీతో చెప్పుచున్నాననగా ఉమ్. ఆ చనిపోయిన వాడు లేచి ఉమ్. కూర్చుండి మాట్లాడసాగాను. ఉమ్. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. ఉమ్. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరిచిరి. చాలండి. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నన్ను ఒక ఊరికి వెళ్ళుచుండగా, ఎరికో నుంచి ఒక 10 మైళ్ళు దూరం ఉంటుంది ఈ ఊరు. అయితే ఈ ఊరిలోనికి వెళుతున్నప్పుడట అక్కడ ఏం జరుగుతా ఉన్నది, ఆ ఊరి లోపల నుంచి వెలుపలికి ఏం తీసుకొస్తున్నారు, చనిపోయిన ఒక వ్యక్తి యొక్క పాడిని ఎత్తుకొని తీసుకొస్తున్నారు. వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు. ఆమేన్. ఒక తల్లి హృదయములో ఉన్న వేదన ఇది. తల్లి హృదయంలో ఉన్న వేదన. ఒక తల్లిని మనం జ్ఞాపకం చేసుకుందాం. చాలా చిన్న వయసులోనే, యవ్వన కాలంలోనే వివాహం చేసుకుంది. తన భర్త నాకు తెలిసి చాలా ప్రేమించి ఉంటాడు. తన భర్త రోజు కష్టపడి వచ్చి భార్యను బిడ్డను పోషించుకునే ఒక చక్కటి భర్తను మొట్టమొదటిగా కోల్పోయినది. భర్తని కోల్పోయిన క్షణము నుంచి భర్త మీద ఉన్న ప్రేమ కూడా తనకు ఉన్న ఒకే ఒక కొడుకు మీదకి వెళ్ళిపోయినది. ఈ రాత్రికాల సమయమున భర్తను కోల్పోయిన చెల్లి, భర్తను కోల్పోయిన అక్క, నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీటిని తుడుస్తాడు. నీ వేదన చూస్తున్నాడు. నువ్వు ఒంటరి దానివని అనుకోవద్దు. ఈ రాత్రి దేవుడు నీ కుటుంబాన్ని దర్శిస్తాడు. అలనాడు నాయను అనే గ్రామానికి, ఊరికి వెళ్ళి ఒక విధవరాలి యొక్క కన్నీటిని చూచి కనికరపడిన దేవుడు ఈ రాత్రికాల సమయమున నీ కన్నీటిని కూడా చూస్తాడు. నీ హృదయాన్ని ఎరిగి ఉన్నాడు. నీ బాధను చూస్తున్నాడు. అనేక రకములైన బాధలతో, హింసలతో, వేదనతో నీవు పగిలిపోయి ఉంటే, నీ గుండె పగిలిపోయి ఉంటే, చెల్లి, అక్క, బాధపడద్దు. నీ కన్నీటిని తుడిచే దేవుడు నీకున్నాడు. ఆమేన్. అయితే ఈ యొక్క విధవరాలు ఏడుస్తూ ఉన్నది, బాధపడుతూ ఉన్నది. ఎంతో ప్రేమించిన తన కొడుకు, ఉన్నగాని ఒక్క ఆస్తి తన కొడుకు ఉండే ఆ యొక్క ప్రేమంతటిని కూడా ఆ బిడ్డకి, తెల్లారు లెగిస్తే నా బిడ్డకి ఏం వండి పెట్టాలి, తెల్లారి లెగిస్తే నా బిడ్డని ఎలా చూసుకోవాలి, తెల్లారి లెగిస్తే బిడ్డని ఎలా స్కూల్కి పంపించాలి, తెల్లారి లెగిస్తే ఆ యొక్క బిడ్డ మళ్ళీ స్కూల్ నుండి వచ్చినప్పుడు నేను ఏం చేసి పెట్టాలి, క్యారేజ్లో వండి పెట్టాలి, సాయంత్రం ఆడుకోవడానికి పిల్లాడి ఇంటికి వస్తాడు, ఏదో ఒకటి చేసి పెట్టాలి. ఇట్లా తెల్లారి లెగిస్తే పిల్లోడు కోసమే తప్పన పంచ ప్రాణాలు అంటాం కదా, పంచ ప్రాణాలన్నీ కొడుకులో పెట్టుకొని బ్రతుకుతున్న ఆ తల్లికి ఒక రోజున జీవితంలో విషాదం జరిగింది. అది ఏమిటంటే, ఎంతో ప్రేమించినటువంటి తన ఏకైక కుమారుడు చనిపోయాడు. ఓ, మరణం అంటే వేదన తెలుసా? మరణం అంటే ఎంతో వేదన. గుండెలు పగిలిపోతాయి. ఎంతో ప్రేమించేవారు వయసు కాకుండానే, ఏదో పెద్దవాళ్ళు చనిపోయారు, 80 సంవత్సరాలు 70 సంవత్సరాలలో చనిపోయారంటే ఆ యొక్క వేదన అంత ఎక్కువగా ఉండదు. కానీ కడుపును పుట్టిన బిడ్డ ఇంకా వయసు సంపూర్ణంగా రాకమునిపే, ఇంకా తన జీవితంలో సెటిల్ అవ్వక మునిపే, ఇక ఆయుష్ తన ముగించక మునిపే, తన ఊహలకే అందనటువంటి క్రియ అక్కడ జరిగింది. అది ఏంటంటే, యవ్వన కాలములో ఉన్న కొడుకు చనిపోయాడు. తల్లి గుండెలు బాదుకొని ఏడుస్తుంది. ఎవరికి చెప్పుకోవాలి ఈ రోదన? నా రోదన విజ్ఞాపన నీవే ఆలకించినావు, నా కన్నిటిని నీ బుట్టిలో దాచి ఉంచినావు. నా రోదన విజ్ఞాపన నీవే ఆలకించినావు, నా కన్నిటిని యేసయ్యా నీ బుట్టిలో దాచి ఉంచినావు. అందుకే నా ఆనందం నీవే దేవా,
నా సంతోషం నీవే దేవా, నా ఆనందం నీవే దేవా, నా సంతోషం నీవే దేవా, నీకేమా ఆరాధనా యేసయ్యా, నీకేమా ఆరాధనా, స్తుతి అర్పణ నీకే, స్తుతి ధూపము నీకే. నా రోదనను విజ్ఞాపనను ఆలకించేదే, మన ప్రతి రోదన ఆలకించేదే. అక్క ఎందుకు ఏడుస్తున్నావు? చెల్లి నీకు తెలియట్లేదా? ఆ పాడు మీద వెళుతున్నవాడు నా కొడుకు తెలుసా? ప్రతిరోజు స్నానం చేయించిన కొడుకు, ప్రతిరోజు నా గోరు ముద్దలు పెట్టి తినిపించిన ఆ కొడుకు చనిపోయి వెళ్ళిపోతున్నాడు. చెల్లి అక్క బాధపడకు, నీ బాధను ఎవరు తీరుస్తారే? అంత రోధించకే, అలా ఏడవకే, బీపీ వచ్చి పడిపోతావే. నువ్వన్నా బతుకుండాలి కదే. నాకు తెలిసి గుండెలు పాదుకుంటూ జుట్టు పీక్కుంటూ ఇంకెవరి కోసం బతకాలి, ఇంకెవరి కోసం బతకాలి? నాకున్న ఒకే కొడుకు చనిపోయాక నా జీవితం చీకటైపోయింది, ఇంకెవరి కోసం బతకాలి అంటూ జవాబిస్తూ వెళ్తుందేమో ఆ తల్లి. ఆమె కన్నీరు ఎంతగా ఉన్నదంటే అక్కడ ఉన్న మనుషులందరూ ఆమె ఇంకా చూసి గుండె ఎంతో విషాదముగా అయిపోయిన బరువెక్కిన గుండెలతో ఆ తల్లి కన్నీటిని చూస్తుంటే బాధ కలుగుతుంటే ఆ మధ్యలో నుండి యేసు ప్రభువారు, మన రక్షకుడు, మన యేసయ్య, మనల్ని ఎంతో ప్రేమించే ఆ యేసు ప్రభువారు ఆ తల్లి కన్నీటిని చూశాడు. ఆమేన్. ఆ తల్లి కన్నీటిని చూచాడు. మొట్టమొదటిగా ఆయన మన హృదయ భారాన్ని ఎరిగి ఉన్న దేవుడు, మన కన్నీటిని చూచే దేవుడు. చూద్దాము 13వ వచనములో, ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఏడవ వద్దని ఆమెతో చెప్పి. చప్పట్లు కొట్టు ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఎలా ఏడవకుంటానేసు? నువ్వు నజరేయుడైన యేసువని, నువ్వు అనేక అద్భుతాలు చేసావని అక్కడ ఇక్కడ ఎక్కడో విన్నాను, కానీ ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటి? నేను ఎలా ఏడవకుండా ఉంటాను? ఒక తల్లికి లోపల మదిలో వచ్చే ఉంటది. యేసు ప్రభు వారు అంటున్నారు, ఆమె మీద కనికరపడి. ఆమేన్. దేవుడు మన పట్ల కనికర పడతాడట. 3 రోజులు ఏకదాటిగా దేవుని వాక్యాన్ని విని ఆ యొక్క కొండ మీద ప్రసంగము వింటా ఉన్నప్పుడు ప్రజలు తండోపతండాలుగా వేలగా సంఖ్యలో 5,000 కాల్బలము ఆ యొక్క పురుషులు ఉన్నారు. ఇక స్త్రీలు పిల్లలు ఎంతో మంది, ఒక 15,000 మంది పైగానే అక్కడ ఉండుంటారు. కానీ బైబిల్ చెప్తుంది 5,000 మంది పురుషులని. అయితే అంతమంది ఉంటేనట వారు కాపరి లేని గొర్రెల వలె యేసు ప్రభుకి కనిపిస్తున్నారంట. కాపరి లేని గొర్రెలు, అయ్యో ఎటు వెళ్ళిపోతాయి ఈ గొర్రెలు? ఈ గొర్రెలన్నీ నశించడం నాకు ఇష్టం లేదు. ఈ గొర్రెలు బాధపడడం నాకు ఇష్టం లేదు. ఆత్మీయంగా వీరిని నడిపించే ఒక కాపరి కావాలి, వీరికి ఆహారం పెట్టే ఒక కాపరి కావాలి అంటూ ఆత్మీయ ఆహారాన్ని సంపూర్తిగా 3 రోజులు ఇస్తే ఆత్మీయంగా వారు ఆహారం తిని వారి ఆత్మ బలపడిపోయింది, ఆత్మ సిద్ధమైపోయినది. ఇప్పుడు యేసుప్రభు వారి ఆత్మ సిద్ధమైపోయిన తర్వాత వారి యొక్క శారీరక ఆకలిని చూస్తూ ఉన్నాడు. వారి మీద కనికరపడి అక్కడ ఒక అద్భుతం చేస్తున్నాడు. ఏమిటి అని అంటే, 5 రొట్టెలను 2 చేపల కొరకు కృతజ్ఞతాస్తుతులు ఇచ్చి ప్రార్థన చేస్తే అక్కడ ఉన్న వారికి సమృద్ధిగా, వారు కడుపు నిండా తినిన తర్వాత కూడా ఇంకా వద్దు అనే వారికి పెట్టి ఆ తర్వాత ఎన్ని గంపలు ఎత్తారట? 12 గంపలు ఎత్తారట. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మందికి ఆహారం ఇచ్చెనట. 12 గంపలు ఇంకను మిగిలాయట. 12 గంపలు ఇంకను మిగిలాయట. అందరికీ ఆ ప్రభువే
అతి ప్రియుడే నాడట, ఎంత మధురమో, మనకెంతో మధురము. మన యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ సమృద్ధి, ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం. ఆమేన్. సో ఇక్కడ అలనాడు ఆ కొండ మీద ఉన్న ప్రజల మీద కనికరపడినట్లే ఇక్కడ ఒక్క స్త్రీ మీద కనికరపడుతున్నాడు. ఈ రాత్రికాల సమయమున దేవుడు నీ పట్ల చూసి, నిన్ను చూచి కనికరపడుతున్నాడు. నీ పరిస్థితిలో నువ్వు వేదన పడుతూ ఉండగా నీ కన్నీటిని చూసి అంటున్నాడు, అమ్మా ఏడవవద్దు, అమ్మా ఏడవవద్దు. ఎలా ఏడవకుండా ఉంటాను ప్రభువా? నాకున్న సమస్య ఏంటి, నువ్వు చెప్తున్న మాట ఏంటి అని అంటలేదు. కానీ యేసు ఇంకా తేటగా చూసుంటది. ఎందుకు చెప్తున్నాడో తెలుసా? నేనెళ్ళి ఏడవద్దు అని అంటే ఆ నిమిషంలో పలానా ఆమె వచ్చి నన్ను ఓదార్చింది అని గుర్తు పెట్టుకుంటదేమో. కానీ యేసు ప్రభు వెళ్ళి ఏడవద్దు అని అంటే అర్థం ఏంటంటే ఆమెకి ఉన్న ఆ దుఃఖము ఆ రోజుతో ఇక ఆగిపోయిందంతే. ఆమేన్. ఆ కన్నీరు పూర్తిగా ఇక ఏడవకుండా ఆ కన్నీరు ఆగిపోయింది. గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతించే ఒక గొప్ప అద్భుతం దేవుడు ఆ గ్రామంలో ఆ స్త్రీకి చేశాడు. ఆమేన్. ఒకవేళ వాళ్ళ ఆయన ఉన్నా కార్యం జరిగేది కాదేమో, వాళ్ళ బంధువులు ఉన్న కార్యాలు జరిగే కాదేమో, ఆమె పని చేసుకుంటున్న ఆ యొక్క గృహంలో ఉన్న అధిపతులు అక్కడ ఉన్న కార్యం జరిగేది కాదేమో. యేసు ఉండగా అక్కడ కార్యము జరిగింది. నీ జీవితంలో నీ చుట్టూతో ఉన్న మనుషుల వల్ల ఏ కార్యం జరగదు, నీ కుటుంబ బంధువుల వలన ఏ కార్యము జరగదు. కానీ ఈ రాత్రికాల సమయమున ప్రభు యొక్క సేవకురాలుగా తెలియజేస్తున్నాను, నీ జీవితంలోనికి యేసు తొంగి చూచి ఆయన నీ మీద కనికర పడితే మాత్రం ఖచ్చితంగా నీ కన్నీరు వెనక్కి వెళ్ళిపోతుంది, నీ జీవితంలో అద్భుతము జరుగుతుంది. ఎందుకనంటే దేవుడు మన హృదయ అంతరంగములో ఉన్న బాధను తీసివేసి అద్భుతము చేసే దేవుడు, కన్నీటిని తుడిచేసి సంతోష వస్త్రములను దయచేసే దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, అయితే మొట్టమొదటిగా ఆయన ఆమె యొక్క పెయిన్ చూశాడు, హృదయ భారాన్ని చూశాడు, ఆమె మీద కనికరపడి కన్నీరు ఏడవవద్దు, ఇంకా ఏడవవద్దు అన్నాడు. ఏడవవద్దు అన్న తర్వాత ఇక అక్కడ ఆగిపోయాడా? నేనైతే అక్కడే ఆగిపోతా, ఏడవద్దమ్మా అని చక్కగా కౌగులించుకొని మరి ప్రార్థన చేసి వచ్చేస్తా, నేను నా పని అక్కడి వరకే. కానీ యేసయ్య ఒక్కడుగు ముందలకి వేశాడు. మోషే ఆగిపోక సాగిపో, నేనున్నా నీ ముందల. యేసు మన ముందల ఉన్నాడు. అయితే ఈ యొక్క యేసు ప్రభు వారు మరి ఆమెని ఏడవవద్దు అని చెప్పిన తర్వాత ఇంకొక అడుగు ముందలకి వెళ్ళాడు. ఏంటంట 14వ వచనంలో, ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. దేవునికి స్తోత్రం. ఆయన నీ సిచ్యువేషన్ లోనికి వచ్చే దేవుడు. జీసస్ స్టెప్స్ ఇన్ టు యువర్ సిచ్యువేషన్. నీకున్న పరిస్థితుల్లోనికి అడుగు పెట్టే దేవుడై ఉన్నాడు. నీ పరిస్థితుల్లోనికి ఆయన వస్తాడు, జోక్యం చేసుకుంటాడు. నీ జీవితంలోనికి ఆయన జోక్యం చేసుకుంటాడు. నీకున్న ట్రబుల్స్లో ఆయన జోక్యం చేసుకుంటాడు. నీ పరిస్థితుల్లోనికి ఆయన వస్తాడు. బయట ఉండి పలకరించడు ఆయన బంధువుల్లాగా, బయట ఉండి నీ భుజము తట్టడు ఆయన కుటుంబస్తుల్లాగా. ఆయన నీ సిచ్యువేషన్లోనికి, నీ జీవితంలోనికి ఇంటర్వ్యూన్ అవుతాడు, లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి ఏమంటున్నాడంటే ఆ పాడని ఏం చేశాడట? ముట్టాడంతే. యేసు ప్రభు ఒక్కసారి తాకితే అద్భుతాలు జరుగుతాయి. God will touch us. యేసయ్య మనల్ని తాకుతాడు. సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును. చెల్లి సొమ్మసిల్లిపోద్దు. సొమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును. ఆయన నీ వెలుగు రక్షణ అయినందున ఆలసింపక నీవు త్వరపడి రమ్ము. ఆయన నీ వెలుగు రక్షణ అయినందున ఆలసింపక నీవు త్వరపడి రమ్ము. రమ్మానుచున్నాడు
నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మానుచున్నాడు. వాంఛతో యేసయ్య ఆయన వద్దకు నిన్ను రమ్మంటున్నాడట. ఆయన నీ పరిస్థితుల్లోనికి దిగి వస్తాడు. దిగి వచ్చి ఆమె కన్నీరు ఆగటానికి అక్కడ ఒక అద్భుతం చేశాడు. పాడిని ముట్టగా ఆ పాడి మీద ఉన్న కొడుకు తిరిగి లేచాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, మార్తా మార్తా ఎందుకు ఏడుస్తున్నావు? మరియా ఎందుకు ఏడుస్తున్నారు? ఓ ఎందుకు ఏడుస్తున్నారు? సహోదరులారా ఎందుకు ఏడుస్తున్నారు? యేసు నువ్వు 4 రోజుల ముందర ఇక్కడ ఉంటే ఎంతో బాగుండేది. యేసు 4 రోజులు నువ్వు ముందర ఉంటే ఎంతో బాగుండేది. నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అని అక్క చెల్లెళ్ళు ఏడుస్తున్నారట. ఆ ఏడుపు చూచి కొంతమంది ఏడుస్తూ ఉంటే మనకు కూడా దుఃఖం వస్తుంది కదా, చాలా దుఃఖం వస్తుంది. నేను ఏడుస్తే మీకు బాధ వస్తుంది కదా, మీరు ఏడుస్తే కూడా నాకు బాధ వస్తుంది. ఏడుస్తే మనకు బాధ వస్తుంది. అయ్యో బాధపడుతున్నారని మనం కూడా వారి కన్నీరు పెడతాం. అలాగా యేసయ్య కూడా ఏడ్చాడట. ఆ అక్క చెల్లెళ్ళు ఏడుపు చూచి జీసస్ వెప్ట్, ఆయన ఏడ్చాడు. అప్పుడు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. మార్తా మరియా భయపడద్దు. నువ్వు నమ్మగలిగితే మృతులలో నుంచి సజీవుడైన దేవుడు ఆయన సజీవుడుగా ఉన్నాడని, మృతుల్లో నుంచి తిరిగి లేచిన యేసు ఇంకా సజీవముగా ఉన్నాడని నువ్వు నమ్మగలిగితే, అలనాడు మార్త మరియలు నమ్మినట్లుగా నువ్వు నమ్మగలిగితే, నీ జీవితంలో ఎవరైతే నీ ప్రియులు ఉన్నారో, నీకు ఇష్టలు ఉన్నారో, మరణ శయ్య మీద నుంచి వాళ్ళని తిరిగి లేపే దేవుడై ఉన్నాడు. ఆయన మరణ శయ్య మీద నుంచి లేపుతాడు. నీ తమ్ముడు మరణశయ్య మీద ఉన్నాడా? నీ తండ్రి మరణశయ్య మీద ఉన్నాడా? ఇంకా వయసు కాకుండానే భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకొని మంచాల మీద పడి ఆఖరి ప్రాణముతో కొట్టుమిట్టాడుతున్నారా? సహోదరులారా, స్నేహితులారా, సజీవుడైన యేసయ్యకి మొరపెట్టుకో. దేవుడు మరణము నుంచి నీ యొక్క సొంత వారిని లేపుతాడు. ఆమేన్. లాజరు బయటికి రా అని చెప్పిన వెంటనే మార్తా మరియల యొక్క సహోదరుడు సజీవముగా బయటకు వస్తున్నాడు. దేవుడు మరణాన్ని జీవముగా మార్చే దేవుడు. మూడవది ఏంటంటే మరణాన్ని జీవముగా మార్చే దేవుడు. మొట్టమొదటిగా ఆయన మన కన్నీటిని తుడిచే దేవుడు. రెండవది మన పరిస్థితుల్లోనికి వచ్చి మన బాధను నివారించడానికి ఇన్వాల్వ్ అయ్యే దేవుడు. మూడవదిగా మరణాన్ని జీవముగా మార్చేది. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. ఆయన మరణ శయ్య మీద ఉన్న వారిని లేపే దేవుడై ఉన్నాడు. వెంటనే ఆ పిల్లవాడు ఆ పాడిని ముట్టిన వెంటనే ఆయన అంటున్నాడు, ఆయన చిన్నవాడా లెమ్మని. అతడంట చిన్నవాడు, యవ్వన కాలంలో చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా దేవుని మాట జీవము కలిగిన మాట. ఆయన ఒక్కసారి నీ మీద కనికరపడి ఆయన నిన్ను ముట్టి నీతో మాట్లాడితే ఆ మాట జీవితాంతము నీతోనే ఉంటుంది. ఖచ్చితంగా దేవుడు అది నెరవేరుస్తాడు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడై ఉన్నాడు. చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దామట. ఆ చిన్నవాడు పాడి మీద నుంచి లెగిసి కూర్చున్నాడట. లేచి కూర్చున్నాడు. అప్పుడు దాకా లెక్కిళ్ళు పెట్టి ఏడ్చిన తల్లి, రోదనతో గుండె బాదుకున్న తల్లి వెంటనే అద్భుతం చూసి ఆమె కన్నీరు ఆగిపోయింది. ఇక సంతోషంగా ఆ పిల్లవాడిని కౌగిలించుకొని ముద్దులాడటం ప్రారంభించింది. ఆ పిల్లవాడు మాట్లాడటం మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నవారు అందరూ అద్భుతం యేసు చేసిన
అద్భుతం. ఆ తల్లి యొక్క వేదన పోయిందా? కన్నీరు పోయిందా? ఆమె జీవితంలో లాస్ అయిపోయింది, మళ్ళీ తిరిగి ఇచ్చాడా దేవుడు? ఎస్, ఇచ్చాడు. ఖచ్చితంగా దేవుడు మన కన్నీటిని కూడా తుడుస్తాడు. మన యొక్క జీవితంలోనికి ఇన్వాల్వ్ అయ్యి ఆయన మృతతుల్యమైపోయిన, ఎండిపోయిన, బీటుపారిపోయిన పరిస్థితులను దేవుడు ఖచ్చితంగా చిగురింప చేస్తాడు. ఆమేన్. యెషయా ముద్దలో నుంచి ఏ చిగురైతే వచ్చిందో ఆ చిగురే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ చిగురుతోనే మనల్ని చిగురింప చేస్తాడు. ఆ యొక్క నాయననే ఊరిలో ఉన్న విధవరాలి యొక్క కన్నీటిని తుడిచి మహా అద్భుతం చేసిన దేవుడు ఈ రాత్రికాల సమయమున నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. నువ్వు నమ్ముతావా? నమ్ముతున్నాను అని అంటే నువ్వు అద్భుతం చూస్తావు చెల్లి. నమ్ము. యేసయ్య నమ్మదగిన దేవుడు. ఆయన నిన్ను త్రోసివేయడు. ఆయన నీ పక్షాన యుద్ధము చేస్తాడు, వ్యాజ్యమాడతాడు. దావీదు పక్షాన యుద్ధము చేసిన దేవుడు నీ పక్షాన కూడా యుద్ధము చేసి నీకు విజయాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను జీవములోనికి నడిపిస్తాడు. నీ కన్నీటిని తుడుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను కౌగిలించుకుంటాడు. ఆమేన్. అంత ప్రేమించే యేసయ్య మనకున్నాడు. ఇంకా తల ఎత్తి ధైర్యంగా ఉండి, నీతిమంతులట సింహము వలె ధైర్యముగా ఉంటారంటే. ఎస్, మీ ఆయన్ని బట్టి కాదు ధైర్యం, నీ పిల్లలను బట్టి కాదు ధైర్యం, నీ భార్యను బట్టి కాదు ధైర్యం, నీకున్న ఉద్యోగాన్ని బట్టి కాదు ధైర్యం, నీకున్న కులాన్ని బట్టి కాదండి ధైర్యం, నీకున్న సంపదను బట్టి, పొలాన్ని బట్టి, ఇల్లును బట్టి కాదు ధైర్యం. నిన్ను రక్షించి మరణము నుంచి లేపి నిత్య జీవాన్ని ఇస్తున్న యేసయ్య నీకు ఉంటే నీకు ధైర్యం. ఆమేన్. కాబట్టి యేసయ్య, నా జీవితాన్ని నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. నీ కృప చేత అలనాడు నాయన్ అనే గ్రామంలో ఆ విధవరాలను దర్శించిన దేవా, ఈరోజు నన్ను కూడా దర్శించు అని అంటే దేవుడి రాత్రి నేను దర్శిస్తాడు. మోకరించి ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీ బంగారు పాదాలకు వందనాలు. శ్రేష్టంగా ప్రభువా, ఈరోజు నీ యొక్క అయ్యా తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడావు ప్రభువా. నీ వాక్యము మా హృదయాలకు అయ్యా తండ్రి నాయన వచ్చిన తండ్రి, మా ఎముకలకు ఆరోగ్యమయ సజీవమైన వాక్యము నా తండ్రి నాయన అయ్యా తండ్రి మా ఎముకల్లోనికి జచ్చుకుపోయి జీవమును ప్రభా పుట్టిస్తుండగా నా తండ్రి నీ కొరకు వెలుగుటకు కృపను అనుగ్రహించాయి. మా కన్నీటిని తుడిచేదేవా, మమ్మల్ని ఆదరించేదేవా, మమ్మల్ని బలపరిచేదేవా అయ్యా, నీ కృప నీ సన్నిధి ఎల్లవేళలా మాతో ఉంచి మమ్మల్ని ఆదరించి బలపరిచి ఈరోజు ఏ చెల్లి, ఏ అక్క, ఏ అన్న, ఏ తమ్ముడు నీ సన్నిధానంలో కన్నీరు కారుస్తున్నారు, ఏ బాధను పెట్టుకొని వేదన పడుతున్నారు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నీ పాదాల దగ్గర ఏడుస్తున్నారు. డాడీ, ఈరోజు వారిని దర్శించవా, వారిని కూడా దర్శించి వారి కన్నీటిని తొడవా, ఆదరించవా, బలపరచవా. ఆ విధవరాలి కన్నీటిని తుడిచి తన కుమారుని సజీవుగిచ్చవయ్యా, మృత్యువుని జీవముగా మార్చిన దేవా. అలాగే మృతతులమైపోయినటువంటి పరిస్థితులను, బీటుపారిపోయిన భూమిలాగా ఉన్న పరిస్థితులను తిరిగి చిగురింప చేయవా డాడీ. అన్నా, పరలోకమందున్న యేసు మా కొరకు విజ్ఞాపన చేసి పరిశుద్ధాత్మదేవ ఈ రాత్రి ప్రభువా, ఈ సమయంలో ఈ వాక్యాన్ని వింటున్నా ప్రతి ఒక్క సహోదరిని తాకి నీ కృప వారి మీద ఉంచి నీ సాక్షులుగా నిలబెట్టమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. ఈ సమయంలో మన మధ్యన IPM చర్చ్ సీనియర్ పాస్టర్, అలాగే ఆంధ్ర